రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, శాంతి భద్రతలు నిర్వీర్యం, హత్యలు, దాడులతో అట్టడుగుతున్న ఏపీ. శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీతో శాంతి భద్రతలపై విచారణ జరిపించాలి. వైసీపీ శ్రేణులకు, నాయకులకు పార్టీ అండగా ఉంటుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజురోజుకు మితిమీరిపోతుంది. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంసాలను సృష్టిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామన్న కూటమి మాటలు నమ్మి ప్రజలు అధికారాన్ని ఇస్తే గడిచిన 45 రోజుల్లో 1000కి పైగా దాడులు జరిగాయి. నేటి వరకు కూడా ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో, అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 45 రోజులుగా ఏం సాధించారు అని అంటే, గడిచినటువంటి 45 రోజుల్లో దాదాపు 1000కి పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు. ఏకంగా 31 మంది ప్రాణాలు బలి ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు. దాదాపు 300కు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు 400-500 ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు. 500 పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ, లేదా మొన్న రాంబిల్లిలో కానీ, నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో, రోడ్ల మీద జనం, పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు, యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో 2 చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో, ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ప్రాణాలు కోల్పోయినటువంటి అబ్బాయి
కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇప్పటికే బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్నారు. రేపు ఉదయం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ రకంగా ఈరోజు ఉదయం గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారిని పొంగనూరులో వారి ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుబెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది. చివరికి ఎంపీ గారిని పోలీస్ వాహనంలో తీసుకొని తిరుపతి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం.